Hi viewers. In the last class we are discussing about decimal నుంచి బైనరీ కి నెంబర్ ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే బైనరీ నుంచి డెసిమల్ కి ఎలా కన్వర్ట్ చేయాలని డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ వీడియోలో ఏం చేద్దాం అంటే డెసిమల్ టు ఆక్టాల్ అలాగే ఆక్టాల్ టు డెసిమల్ చూద్దాం. సో అలాగే లాస్ట్ క్లాస్ మనం ఒక ప్రిన్సిపల్ చూసాం, అదేంటంటే డెసిమల్ నుంచి మనం బైనరీ నెంబర్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు we need to divide with the 2 because it is a binary number. అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలంటే డెసిమల్ నుంచి ఆక్టాల్కి మార్చాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 64 అని ఒక నెంబర్ తీసుకున్నా, ఇది డెసిమల్ నెంబర్. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఆక్టాల్లోకి కన్వర్ట్ చేయాలి. సో దేంట్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నానో దాంతో డివైడ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం ఒకసారి. 64/8 8 times 0. ఓకేనా, అగైన్ 8 కనుక చూస్తే 1 times 0. ఓకే, సో అంటే 100 is the value, 100 is the value. ఓకేనా, ఇది కరెక్టా కాదా? ఓకేనా, ఇప్పుడు we can check with the octal to decimal. సో ఇప్పుడు మనకి వచ్చింది ఒక వాల్యూ 100 అని. ఇప్పుడు ఈ వచ్చిన 100 ని, ఇది ఆక్టాల్ కదా, ఇప్పుడు ఇందాక మనం ఎలాగైతే బైనరీ నెంబర్ చేసామో దీనికి కూడా అలాగే చేద్దాం. 0 1 2 అని పవర్స్ ఇద్దాం. ఓకేనా, 1 into 8 power 2 plus 0 into 8 power 1 plus 0 into 8 power 0 ఎంత వచ్చింది? 64 plus 0 plus 0. సో వాల్యూ ఈస్ 64. ఇట్ ఈస్ ఏ డెసిమల్ నెంబర్. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే అందరికి ఈజీగా ఉంటుందని ఈ నెంబర్ తీసుకున్నా. ఓకే, ఇంకొక నెంబర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 256 తీసుకుంటున్నాను. 256 ఈజ్ ద బేస్ 10. దీన్ని ఆక్టాల్లో కన్వర్ట్ చేస్తాం. ఓకేనా, అంటే ఏం చేయాలి? డివైడెడ్ విత్ ద 8 తో డివైడ్ చేసుకోవాలి. అంటే 3 8s 24 16. అంటే 16 మీన్స్ 2 times 2 8s are 16. సో again 4 times 4 8s are 32. Okay, so that means the value is 400. ఓకేనా, కరెక్టా కాదో చెక్ చేద్దాం. సో ఎలా చెక్ చేయాలి? 400 కింద పవర్స్ ఇస్తాం. 4 into 8 power 2 plus 0 into 8 power 1 plus 0 into 8 power 0. సో 8 power 2 అంటే ఎంత? 64 into 4 plus 0 plus 0. So 4 4s are 16, 6 4s are 32, sorry 6 4s are 24, 1 25. So 256. సో మనం చేసిన ప్రొసీజర్ కరెక్టే. అర్థమైంది కదండి. సో మనం డెసిమల్ నుంచి ఒక నెంబర్ని ఆక్టాల్లోకి, ఆక్టాల్ నుంచి డెసిమల్లోకి కన్వర్ట్ చేయడానికి ప్రొసీజర్ ఇది. థ్యాంక్ యూ.